హాయ్ ఫ్రెండ్, జేపీ కన్స్ట్రక్షన్ వర్క్. ఇది మా ఫ్రెండ్ స్మాల్ హౌస్, సెంటు ఇల్లు. దీని కొలత వచ్చేసి జంపు 40, వెడల్పు 11 అడుగుల 6 ఇంచులు. దీనికి చుట్టూ కాంపౌండ్ లేదు, లోపల నుంచి పైప్ లైన్ వచ్చింది. ఈ పైప్ లైన్ వేయడానికి టీప్లో వేసి 4 ఇంచులు వాటం పెట్టి ఫస్ట్ 20 mm కాంక్రీట్ వేసి పొడి వేసినాము. దానికి బెడ్ల కింద హోల్స్ వేసి పైపులో రెడీ చేసుకున్నాము. కాంక్రీట్ మీద పొడి వేసి వాటర్ కొడుతున్నాము. కొట్టి ధమ్మస్ కొట్టి పైప్ లైన్ వేయాలి. 4 inches వాడము. పైప్ లైన్ చేసి షింకుది, బాత్రూమ్, టాయిలెట్ది 2 పైపులు వేసినాము. పైప్ లైన్కి ముఖ్య కారణం గుంత తీసి 20 mm కాంక్రీట్ వేసి పొడి వేసి స్టాండర్డ్ చేసిన. ఎందుకంటే పైపు కింద అనుగుతే నీళ్ళు బ్లాక్ అవుతుంది. రేపు పొద్దున గ్రానైట్ చట్టం వేసి నాగా బ్లాక్ అయితే ఇబ్బంది పడతారు. ఎందుకంటే దీనికి కాంపౌండ్లో రాలే పైపులు, లోపల నుంచి వచ్చిన రూమ్లో నుంచే. టీప్లో వేసి దారం కట్టి చేసినాము. పర్ఫెక్ట్ ఉండాలని పని. వాటం 4 inches పెట్టినాము. బాత్రూము ప్లస్ సింకుది. పైప్ లైన్ కింద భీమ్ కింద బాగా కాంక్రీట్ వేసి బుడ్చినాము. చుట్టూ బ్రిక్స్ సైడ్లో వేసి కింద హోల్స్ బాగా బ్రిక్ చేసి పైపుల మీద పొడి వేసినాము. మెత్తదనానికి రాళ్ళు వేస్తే పైప్ పగులుతుంది, ఫ్యూచర్లో ఒత్తిడి కూడా వస్తుంది. పొడి వేసి నీటుగా పొడి పైన 3 ఇంచులు పొడి వేసి దాని మీద వాటర్ కొట్టి దానిపైన మట్టి వేసినాము. మెత్తని మట్టే. మరి లావులాటి రాళ్ళు వేస్తే పైప్ పగులుతుంది. రేపు పొద్దున గ్రైండ్ వేసినాక లీకేజ్ వస్తే ప్రాబ్లమ్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, పైప్ లైన్ మా ఫ్రెండ్ పర్ఫెక్ట్